ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ డైరీ ఫార్మర్స్ అడ్డా. సో ఫ్రెండ్స్, నా చేతిలో కొడవలు చూశారు కదా, అంటే ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన టాపిక్ ఏంటో. ఈరోజు గడ్డి కాదు, పచ్చి గడ్డి. సో ఫ్రెండ్స్, ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే పచ్చిగడ్డి మనం చూసుకోవాలి. పచ్చిగడ్డి మనకి 10 గేదెలకి 1 ఎకరన్నర తీసుకోవాలి. మనం పచ్చిగడ్డి ఎంత గేదెలకి ఎక్కువ ఇస్తామో అంతే పాలు ఎక్కువ వస్తాయి. పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఉండాలి. ఈ పచ్చిగడ్డి అనుకున్నంత ఈజీ అయిన పని ఏం కాదండి, చాలా కష్టపడాలి. మినిమం 2 గంటలన్నా కొయ్యాలండి. 10 గేదెలు సరిపడా 2 గంటలన్నా కొయ్యాలి. కోసిన గడ్డిని చాప్ కట్టర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలా పెడితేనే కొంచెం గేదెలు ఇష్టంగా తింటాయి. అవి పాలు కూడా కొంచెం ఎక్కువ ఇస్తాయి అలా చాప్ కటింగ్ చేసుకోవడం వల్ల. మనం ఈ పచ్చిగడ్డిని గేదెకి 2 పూటల చొప్పున, ఒక పూటకి గేదెకి 20 కేజీలు ఇవ్వాలండి. అలాగే పాలు ఇవ్వని వాటి వరకే అయితే 10 కేజీ ఇచ్చినా పర్లేదు పూటకు వచ్చేసి. అది పాలు ఇచ్చేదాన్ని బట్టి ఇంకా మీ ఇష్టం, మీరు పెంచుకుంటే పెంచుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా ఈ పచ్చిగడ్డి విషయానికి వస్తేనండి, మనం ఫామ్కి కొంచెం దగ్గరలో చూసుకోండి. అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ కొంచెం టైం కూడా సేవ్ అవుద్ది. అలాగే వాటర్ ఫెసిలిటీ ఉండాలండి. మెయిన్ పొలం తీసుకునేటప్పుడు వాటర్ ఫెసిలిటీ చూసుకోండి. లేదంటే వర్షం మీద ఆధారపడితే మనకి టయానికి మేత అందదు, మళ్ళీ ఎండుగడ్డి వేయాలి. అది కూడా అందకపోతే గేదెలు చాలా దెబ్బతింటాయి. మేతని కోసుకునేటప్పుడు ఈ మట్టి చూసుకోవాలండి. ఇది పొరపాటున గేదెలు తింటే మనకి కడుపు నొప్పి వస్తుంది, వాటికి అనారోగ్య పాలు అవుతాయి. కొంచెం చూసుకొని మేతని కట్ చేసుకోవాలి మనం. అలాంటి మట్టి ఏమైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేస్తూ మేత కోసుకోండి. ఇదంటూ ఇలా ఉందంటే అండి, ఇప్పుడు కరెక్ట్ గా టైంకి వచ్చింది అని అర్థం. అది గేదెకి వేస్తే కొంచెం బాగా తింటే అని అర్థం. అలాగే ఎండిపోయినవి వేస్తే అవి తినవండి, కొంచెం పక్కన పడేసి వాటిని ఖచ్చితంగా ముక్కలుగా చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టాలి. ఓకేనా? ఇవి కోసేటప్పుడు చేతులు జాగ్రత్తగా ఉంచుకోవాలండి, లేదంటే చేతుల్లో అయితే బ్లడ్ చాలా పోద్ది. పైగా గడ్డే కాదు, కొడవలు కూడా తెగిద్ది. జాగ్రత్త చూసుకొని పోయింది. చూసారు కదండి ఎంత కష్టంగా ఉందో. చవట చిందించాలి. ఇది అంత ఈజీ వర్క్ అయితే కాదు. డైరీ ఫామ్ లోనే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ వర్క్ ఇదే. మనకి పాలు తీయడమే ఉంది. పాలు ఒక 5 నిమిషాల్లో తీసేయచ్చు. అలాగే క్లీనింగ్ గేదెని అదంతా ఒక 5 నిమిషాలు అయిపోద్ది. కానీ గడ్డి ఒకటే అండి 2 గంటలన్నా కష్టపడాలి మినిమం. మనం ఎంత కష్టపడతామో అంత గడ్డి మనం ఎక్కువ కోయగలం. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. గడ్డి కోసే విషయంలో మనం కొడవలి మంచిది చూసుకోవాలండి, లేదంటే మనం ఎక్కువ ప్రెజర్ అప్లై చేయాల్సి వచ్చింది. గడ్డి కూడా తగ్గదు, మనం ఈజీగా అలసిపోతాం. కొంచెం తొందరగా తెగే కొడవలే తెచ్చుకోండి, చూసి తెచ్చుకోండి. ఈ గడ్డి విషయానికి వచ్చేదంటే ఇది దుబ్బండి. ఇది మినిమం ఇంత హైట్ అన్నా రావాలి. అప్పుడే మనకి దిగుబడికి కొంచెం పోషణకి మంచిగా ఉంటుంది. అలాగే 1 ఎకరానికి 3000 టన్నుల వరకు మనం దిగుబడి చేసుకోవచ్చు ఇంత హైట్ మీద మనం కోసుకుంటే. అలాగే మనం యూరియా కట్ట చల్లుకోవాలండి. తడి తగిలినప్పుడు కొంచెం అది చల్లుకుంటే మనకి తొందరగా వస్తుంది. 20 రోజుల్లో వస్తుంది మనకి.
మనం ఎంత గట్టిగా కడతామో అంత ఈజీగా లెగుస్తుంది. అంతేగాని లూజ్గా కట్టుకుంటే లెగవదు. ఒకవేళ లేచినా కానీ ఊగుతూ ఉంటుంది అటు ఇటు.